అందరికీ నమస్కారం. నా పేరు మహేష్ బండి అంటారు. మేము ఈరోజు వచ్చేసి మా ఫ్రెండు శివకుమార్ చేనుకి వచ్చినాము, రైతు చేనుకి. అయితే కంది చేను కాడికి వచ్చినాము. కంది చేను ఉన్న గడ్డి లేకుండా ఏం లేకుండా మంచిగా పెట్టిన చేను. అయితే ఇది వచ్చేసి ట్రాక్టర్ తోటి పాసిందంట. ఇది కూడా బోజలాక మంచిగా నూకిండ్రు చేను. అయితే రేపు రాబోయే కాలంలో కూడా వర్షాలు లేకుంటే కూడా నీళ్ళు కట్టుకోనికే మనకు అవకాశం బాగుంటుంది. ఎందుకంటే మనిషి ఇబ్బంది పడకుండా, రైతు ఇబ్బంది పడకుండా మలిపి ఉండనికే. అయితే బోజ బాగుంది, ట్రాక్టర్ బాగా నూకింది ఎవరో అని రైతు మంచిగా నూకిండు. అయితే బాగుంది. చేను కూడా కండిషన్ చాలా మంచిగా ఉంది. చిన్నప్పుడు మేము చూసినప్పుడు చేను కూడా అంత బాగా లేకునిండే మేము చూసినప్పుడు. ఇప్పుడు కూడా మంచిగా వచ్చింది చేను. ఆడాడా కూడా తిక్కసాతో ఉంది. రైతు అనేది పెరుగుతున్నాడు. అయితే చేను మంచిగా ఉంది. ఇప్పట్లో కండిషన్ అయితే బాగుంది. మా రైతుతో మాట్లాడుతున్నాం. మా రైతు వచ్చేసి శివకుమారు. ఆ శివకుమార్ రైతుతోటి మాట్లాడదాము. ఎట్లా వస్తుంది ఈ పంట, ఏంది, ఏం బాగుంది, దీనికోసం ఏ మందులు వాడుతున్నారు, దేనికోసం అని మాట్లాడుతున్నాము. దానికోసం ఒక రైతుని తెలుసుకొని మాట్లాడతాం. మాకు వాచింది రైతు బిడ్డ, మీరు చూసే యూట్యూబరు మల్లేషే. అతని సూచన మేరకే మేము కంటిన్యూగా పాస్కం కానీ దుర్కం కానీ మళ్ళీ మీదే చేస్తున్నాం మేము. నేను కానీ మహేష్ బండి, ఇతని పేరు మహేష్ బండి, ఇద్దరం కలిసి మేము అతని సూచనల మేరకే ప్రతి అతను మా యొక్క యూట్యూబ్ని ఫాలో అయ్యి అతని ప్రకారం మేము చేసుకుంటున్నాం. అందుకనే మాకు ఇంత ప్రకారం వచ్చింది. మీరు అతను కూడా ఫాలో అయ్యి అతనికి సబ్స్క్రైబ్ చేసుకోండి.